హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ట్రెండ్స్ అండ్ వ్లాగ్స్. ఎట్లున్నారు? మంచున్నారా? మేమైతే మంచిగా ఉన్నామండి. ఈ రోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నా. సో ముస్లిమ్స్ చేసే స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తారో, నేను ఎలా చేశాను అనేది మీకైతే సింపుల్గా ఈజీగా చెప్పేస్తాను. ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోని ఎక్కువ ఆర్భాటం లేకుండా నార్మల్ రైస్ తోనే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశానన్నమాట. చికెన్ దమ్ బిర్యానీలోకి రైతా కూడా ప్రిపేర్ చేశాను. రైతాతో చికెన్ దమ్ బిర్యానీ చాలా ఇష్టంగా మా పిల్లలైతే తింటారనమాట. ఎక్కువ స్పైసీ లేకుండా ముస్లిం స్టైల్లో చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో చికెన్ దమ్ బిర్యానీకి దాల్చిన చెక్క ముక్కలు ఒక 2, అలాగే 4-5 లవంగాలు, 2 బాదం వక్కలు, ఒక 10 మిరియాలు, 2 బగారా ఆకు సామాను, అట్లనే 4 లవంగాలు అయితే తీసుకొని ముందుగా వీటిని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇదే అండి మనకు బిర్యానీకి కావాల్సిన మసాలా ఐటెం అన్నమాట. సో దీనిని బిర్యానీ మసాలా అని కూడా అంటారు. సో మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అయితే మిక్సీ చేసుకోవాలి. ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని వాటిని చాలా సన్నగా, అంటే చాలా సన్నగా షార్ప్గా కట్ చేసుకొని వాటిని ఇలా స్మాష్ చేయాలి. మనం స్మాష్ చేస్తే ఏ పీస్కి ఆ పీస్ అయితే అయిపోవాలన్నమాట. స్టవ్ పైన ముకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మొత్తం మనం తీసుకున్న ఆనియన్స్ని అయితే డీప్ ఫ్రై చేయాలి. మొత్తం మనకి వైట్ కలర్ ఆనియన్స్ కాస్త బ్లాక్ కలర్ ఆనియన్స్ లాగా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేయాలన్నమాట. అలా ఫ్రై చేసుకుంటేనే మనకి బిర్యానీలోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మన ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. సో ఆనియన్స్ని ఆయిల్లోంచి తీసి అయితే పక్కన పెట్టుకోవాలి. సో తీసేటప్పుడు మెత్తగా ఉంటాయి, కొంచెం చల్లారితే అవి మనకి క్రిస్పీ లాగా అయితే అయిపోతాయి అనమాట. ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి. మనం తీసుకున్న చికెన్లోకి 1 చెంచా పసుపు, అలాగే రుచికి సరిపడా 2 చెంచాల కారము, అలాగే రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 చెంచాలు, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలాను 1 టేబుల్ స్పూను, మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ 1 గుప్పెడు, 4-5 మిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇవి అన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని పిండుకొని రసం అయితే అందులో వేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకొని మన పీసెస్కి ఈ స్పైసెస్, ఈ మసాలా అంతా పట్టేలాగా ట్యాప్ చేస్తూ మనం తీసుకున్న చికెన్కి అయితే మొత్తం అయితే పట్టియాలన్నమాట. ఇలా పట్టించుకొని చికెన్ అయితే ఒక 2 గంటలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మినిమం హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవాలి. సో అలా కలుపుకున్న తర్వాత పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని దీనిని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే బిర్యానీ కోసము రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. సో హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకుంటున్నాను. మనం తీసుకున్న రైస్ని అయితే బాగా కడుక్కొని పక్కనైతే పెట్టుకోవాలన్నమాట. స్టవ్ పైన గంజు పెట్టి అందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేడయ్యేలోపు బిర్యానీకి స్పైసెస్ తీసుకుందాము. 1 టేబుల్ స్పూన్ సాజీరా, 3 యాలకులు, 4-5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 6 మిరియాలు, 2 బగారా ఆకులు. ఇది ఏమంటారో నాకైతే తెలియదు, ఇదైతే మరాఠీ మొగ్గ. సో ఇవైతే నెక్స్ట్ స్టార్ ఫ్లవర్ అనమాట. ఇవైతే సరిపోతాయి. వాటర్లోకి అయితే మనం తీసుకున్న స్పైసెస్ అన్నిటిని అందులో అయితే వేసుకోవాలన్నమాట. ఈ బగారా అన్నం ప్రిపేర్ అయ్యే లోపు అయితే మనము ఒక మందపాటి గిన్నె తీసుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కలుపుతూ మనం తీసుకున్న గిన్నెలో అయితే లేయర్ వైజ్గా అయితే ఒక్కొక్క పీస్ వేసుకోవాలన్నమాట. ఇలా లేయర్ వైజ్ వేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న వాటర్ అయితే బాయిల్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఈ లోపు అయితే మనం తీసుకున్న చికెన్ పైన కొద్దిగా పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఒక లేయర్ లాగా వేయాలన్నమాట. సో ఈ లోపు అయితే మనకి వాటర్ అయితే బాయిల్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఈ టైంలో టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. సో మనము ఉప్పు వేసాక కొంచెం మనకి వాటర్ అయితే మసులుతున్నాయి అన్నమాట. ఈ టైంలో మనం కడిగి పెట్టుకున్న రైస్ని అయితే అందులో వేసుకోవాలి. రైస్ వేసాక ఒకసారి కలుపుకొని ఈ గిన్నె పైన అయితే మూత పెట్టేయాలన్నమాట. ఇలా మూత పెట్టుకుంటే మనకి మసలడం అనేది ఉడకడం జల్దీగా అవుతుందన్నమాట. సో రైస్ అయితే పొంగొచ్చిందండి. సో మనకి రైస్ అనేది ఒక 70% అయితే కుక్ అవ్వాలి. సో మనకైతే 70% రైస్ అయితే కుక్ అయిపోయింది. సో జల్లిగంట తీసుకొని మనం ముందుగా లేయర్ వైజ్ వేసుకున్న చికెన్, పుదీనా ఉంది కదా, దానిపైన అయితే ఒక జల్లిగంటతోని ఒక లేయర్ అయితే రైస్ అయితే వేసుకోవాలి. సో ఇలా లేయర్ వైజ్గా వేసుకుంటే మనకి ఈ వేడికి మనము మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే మెత్తగా అయితే అయిపోతుంది. సో ఒక లేయర్ వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఒక లేయర్ అయితే వేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకా కొంచెం అన్నం తీసుకొని మరొక లేయర్ అయితే వేసుకోవాలి. సో ఇలా లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఫస్ట్ ఎలా వేసామో అలాగే కొంచెం పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర, అట్లనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోండి.
ఇవన్నీ వేసిన తర్వాత మనం ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని అయితే పైనుంచి అయితే వేసుకోవాలన్నమాట. సో ఆయిల్ వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసుకోవాలి. దాని మీద అయితే బరువు అయితే ఉండాలన్నమాట. సో మనకి మంట అనేది సిమ్లో పెట్టుకొని ఒక 30 to 40 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే మనకి ఈ లోపల ఆవిరికే మనకి బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఒకసారి అయితే నేను టేస్ట్ చేస్తున్నాను లోపల అన్నం ఉడికిందా లేదా అనేసి. సో మనకైతే అన్నం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. కింద పీస్కి కూడా చెక్ చేస్తున్నాను ఉడికిందా లేనదో ఒకసారి అయితే చూసుకోండి. సో మనకి చికెన్ అలాగే రైస్ కూడా మొత్తం అయితే ఉడికిపోయిందనమాట. ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మేమైతే సర్వ్ చేసుకొని తినడానికి రెడీగా ఉన్నాము. సో మనం కింద ఉన్న పీసెస్ని రైస్ని అయితే మొత్తం అయితే ఒకసారి కలిపేస్తున్నాను అనమాట. ఎందుకోసం అంటే పిల్లలైతే వాళ్ళకి ఎక్కువ మసాలా తగలకుండా సో రైస్కి కలిపేస్తే మొత్తం ఈక్వల్గా మన చికెన్ మసాలా చికెన్ బిర్యానీ అంతా రైస్కి అయితే పట్టేస్తుంది. సో ఇలా కలిపేసుకొని పిల్లలకి రైతాతో పెడితే వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారండి. బిర్యానీ మీద పడి వీడియోకి లైక్ చేయడం మర్చిపోయినట్టున్నారు. ఒకసారి చూసుకొని లైక్ చేయండి. వీడియోని ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.